ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఇప్పటికే మనకు డిసెంబర్ నెల అయితే రావడం జరిగింది. చాలామందికి పెన్షన్లు అయితే అందిస్తున్నారు. కొంతమందికి ఇంకా పెన్షన్లు అయితే రాలేదు. సో ఈరోజు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అనేది పడే అవకాశాలు ఉంది. ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటున్నారు అసలు మాకు 2-3 నెలల పెన్షన్లు అయితే రావడం లేదు కదా, అది ఈ నెలలోనే ఇస్తున్నారా లేదా. అయితే వృద్ధులకు, ఒంటరి మహిళలకు సంబంధించి రూ. 4016, దివ్యాంగులకు రూ. 6016 అయితే అందిస్తామని చెప్పారు కదా. సో అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది దాదాపు 1 సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ తరుణంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పెంచిన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తీవ్ర మండిపడుతున్నారు. దీనిపైన మంత్రి సీతక్క అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి. మనం కొత్త పెన్షన్లు అనేది మనకు ఆల్రెడీ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారట. సో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ చేయబోతున్నారు, దాంతో ప్రధానంగా ఇటీవల కాలంలో ఆ తేదీ నుండి అయినా కొత్త పెన్షన్లు అనేది చేతికి అందిస్తారా లేదా అనేది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వీడియోని అయితే షేర్ చేయండి, వారికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ రోజు రేపు ఏ జిల్లాలో డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం పంపిణీ అయితే జరుగుతుంది, పంచుతున్నారు అనేది వీడియోలో క్లారిటీ అయితే తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజు మనకు ఏ జిల్లాలకు అందిస్తున్నారంటే ఖమ్మం, ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, అదేవిధంగా నారాయణపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాకు అయితే అందిస్తున్నారండి. సో మొత్తం మీద అయితే ఊహించని విధంగా శుభవార్త అయితే అందించారు. ఇక మరికొన్ని జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం అనేది తాజాగా జనగాం, హైదరాబాద్, మిగిలిన జిల్లాలకు సంబంధించి ఈరోజు పెన్షన్ అనేది అందిస్తున్నారండి. చాలామంది పెన్షన్ అనేది తీసుకున్నారట, కొంతమంది ఇంకా తీసుకోలేదు అప్డేట్ అయితే వచ్చిందండి. దాదాపు రూ. 2016, రూ. 4016 అయితే చేతికి అయితే అందిస్తున్నారు. కొంతమంది అంటున్నారు మాకు పెన్షన్ డబ్బులు ఇంతవరకు కూడా అందించడం లేదు. సో దీనికి సంబంధించి అసలు పెన్షన్ డబ్బులు ఈ నెలలో ఇస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం అనేది ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు అయితే ఒకేసారి అయితే రిలీజ్ చేయడం లేదు. కొన్ని జిల్లాలకు అయిపోయిన తర్వాత కొన్ని జిల్లాలకు అప్డేట్ అయితే చేస్తున్న ప్రకారం పెన్షన్లు కూడా ఇస్తున్నారు అనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది పెన్షన్లు అనేది మనకు పూర్తి స్థాయిలో గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ అందిస్తారు. ఎందుకంటే బ్యాంక్ పని దినాన్ని బట్టి ఒకరోజు డ్రా చేసుకొని వచ్చి ఆ నగదు అనేది చేతికి అందించాలి కాబట్టి సర్వర్లు, ఇక బ్యాంకు, అదేవిధంగా పోస్ట్ మ్యాన్ వేలిముద్రల ద్వారా అందిస్తుంటారు. కాబట్టి మీరు ప్రతి నెల ఏ రకంగా తీసుకుంటున్నారో ఒక తెచ్చుకునే ప్రయత్నం చేయండి. పెన్షన్లు అనేది మీ నెలకు ఈ నెల మరి పెన్షన్లు ఇస్తున్నారా లేదా మా జిల్లాకు అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు. ఒకసారి ఫోన్ చేశారా లేదంటే అక్కడికి ఆఫీస్కి అయినా వెళ్ళి అయినా ఒకసారి తెలుసుకోండి పెన్షన్లకు సంబంధిస్తున్నారా లేదా. ఎందుకంటే వాళ్ళు వచ్చిన టైంకి వెళ్తేనే మనకు పెన్షన్లు అనేది చేతికి అందుతుంది, లేదంటే పెన్షన్ అనేది రాదు. కాబట్టి తెలంగాణలో మరొకటి ఏంటంటే పెన్షన్లు దివ్యాంగులకు సంబంధించి దాదాపు ఇప్పటికే రూ. 4016 అయితే అందిస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి కూడా రూ. 6000 అయితే చేస్తామని చెప్పారు కదా. మంత్రి సీతక్క అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. దివ్యాంగులకు సంబంధించి ఇటీవల కాలంలో పెన్షన్ డబ్బులు అనేది పెంచబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచి పెంచుతారంటే డిసెంబర్ 7 తారీఖున పెంచే అవకాశాలు అయితే ఉంది. దాని తర్వాత మనకు ఈ డబ్బులు అనేది ఎప్పుడు మనకు సరే పెంచుతారని అన్నాం. మరి ఇందులో కొత్త లిస్ట్ వస్తుందా పాత లిస్ట్ వస్తుందా అని చాలామంది అయితే డౌట్ ఉన్నది. పాత పెన్షన్లకు సంబంధించి కొంతమంది అనర్హులు ఉన్నారు. సో ఇందులో ఎంతమంది తొలగించబోతున్నారు, ఎంతమందికి వస్తుంది, దాంట్లో ప్రధానంగా ఏమైనా సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఇప్పటికే బీసీ కులగణన ఒకటి నిర్వహించారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక సర్వే అనేది జరగబోతుంది, అదే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే పాత పెన్షన్లో చాలామంది అనర్హులు అయితే ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా అంటే గవర్నమెంట్ నుంచి 2 రకాల పెన్షన్, అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి 10,000, రూ. 4,000 ఇలా. దాంతోపాటు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారట. సో ఇట్లా కొంతమంది ఈ రకంగా అయితే ఉండడంతో ప్రభుత్వం నుంచి మనకు పూర్తి స్థాయిలో కూడా కొన్ని పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ప్రతి నెల. ఈ నెల కూడా అదే ఉండబోతుందట. ఇక ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల దాదాపు 1,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి పెన్షన్లు పెంచితే 2,000 కోట్లు అవి ఏ రకంగా ప్రభుత్వం భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఎంతమంది దాదాపు కొత్త పెన్షన్లు అదేవిధంగా పాత పెన్షన్లు అర్హత సాధించే అవకాశాలు అయితే ఉంది. బడ్జెట్, ఆర్థిక నిధులు ఎంతమంది అనర్హులు ఉన్నారు, వారిని ఏ రకంగా ఏరివేయాలి,
ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం విధి విధానాలు తొందరలోనే ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గ్రామ జిల్లా స్థాయిలో సర్వే అయితే నిర్వహించబోతున్నారట. ఇప్పటికే బీసీ కులగణలో చాలామంది అయితే తేలిపోయారట. ఎంతమంది ఉన్నారు ఏందనేది. ప్రభుత్వం నుంచి చెప్తున్నది ఏందంటే కొంతమంది ఆధార్ కార్డు తోని ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు. కొంతమంది అంటే రేషన్ కార్డు లేకపోవడంతో కొంతమంది, ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వస్తుంది కాబట్టి ఈ రీజన్‌తోని ఆధార్ కార్డ్ పెట్టి అయితే పెన్షన్ తీసుకుంటున్నారట. ధనికులు కూడా కారణాలు వచ్చి అటువంటి వారికి పెన్షన్ అనేది రద్దు చేసే ఛాన్స్ ఉంది. సో, మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది మనకు అందిస్తున్నారండి. ఒకసారి మీరు తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఎస్ తీసుకోకపోతే నో అని. అయితే తెలంగాణలో మరొకటి ఏందంటే పూర్తి స్థాయిలో కూడా పెన్షన్ అనేది ప్రభుత్వం మనకు ఒకటో వారం ఇవ్వాలా, రెండో వారం ఇవ్వాలా, మూడో వారం ఇవ్వాలా, నాలుగో వారం. ఎందుకంటే ఒకటో వారంలో ఇచ్చినట్లయితే 1, 2 వారాలు అంటే 15 తారీఖు లోపు ముగుస్తుంది. అప్పుడేమవుతుందంటే మనకు నిత్యావసర సరుకులు అవ్వాతాతలను చూసుకునే వారికైనా లేదంటే మందులకైనా అవసరానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారం అంటే నెల చివరిలో ఇవ్వడంతో చాలా వరకైతే పెన్షన్లు అనేది ఫస్ట్ 15 రోజులు రాకముందుకే ఖర్చు అయిపోతున్నాయట. చాలామంది అవసర పెన్షన్ లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నారు. ఇక మరొకటి ఏంటంటే పెన్షన్ అనేది ఎప్పుడు పెంచబోతున్నారు. వాస్తవానికి మనకు డిసెంబర్‌లో పెంచి మన కొత్త లిస్ట్ ప్రకారం అనేది జనవరిలో అయితే పెన్షన్లు అనేది మన చేతికి అయితే అందించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశంలో ఎవరు అర్హులు ఏంటి కొత్త లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారట. డిసెంబర్ 9 తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి. ఇక మరొక పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఒక యాప్ అయితే తీసుకొచ్చారు. ఎవరు అర్హులు ఏంటి సర్వే మహిళ పేరు మీద ఇల్లు ఉండాల్సి అయితే ఉంటుంది. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇంటింటి సర్వే అయితే జరిగింది కదా. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు 4 విడతల్లో 30 రకాల ప్రశ్నలు మనకు అడిగి దాదాపు 4 విడతల 5 లక్షల రూపాయలు అయితే జమ చేయబోతున్నారట. సో, మొత్తానికి పాత 2, 3 నెలల పెన్షన్ మనకు అందిస్తున్నారంటే ఇవ్వడం అయితే లేదండి. ఎందుకంటే ప్రభుత్వం అవి పాత బకాయిల కింద అయితే పడిపోయాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్‌గా పాత పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు. సో, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్‌గా ఉన్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి సమాచారం అండి. కొత్త పెన్షన్‌లకు సంబంధించి అవకాశం ఉంటుందా? లేదంటే కొత్త పెన్షన్‌లకు చాలా తక్కువ అవకాశం. ఎందుకంటే పాత పెన్షన్‌లే పెంచలేదు కాబట్టి కొత్త పెన్షన్‌లు ఇవ్వాలంటే చాలా ప్రభుత్వం పైన బడ్జెట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మనకు ఏదైతే పోరాటాలు, దీక్షలు అయితే చేయడం జరిగింది నవంబర్ నెలలో. డిసెంబర్‌లో ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లు అనేది పెంచిపోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుందని రైతు భరోసా, ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. మనకు 6 కేజీల బియ్యం అనేది ఇవ్వబోతున్నారట. సో, ఎప్పటి నుంచి అయితే జనవరిలో సన్న బియ్యం ఇవ్వనున్నారు ఇప్పటికే. అయితే కేంద్రం చెప్తుందంటే ఇప్పుడున్నటువంటి బియ్యానికి బదులుగా నగదుని ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే సగానికి సగం చాలామంది పెన్షన్ అంటే తీసుకుంటున్నారు పెన్షన్ కానీ రైస్ అనేది దొడ్డు రకం రైస్ రావడంతో చాలామంది రూ. 8, రూ. 10కి అమ్ముకుంటున్నారు. దానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఒక కిలోకు 50-60 రూపాయలు. అదే ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపు ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి అక్రమాలకు కట్టడి చేసిన వారు అవుతామని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది. కానీ వాస్తవానికి తెలంగాణ నిర్ణయం తీసుకోలేదు. బోనస్ సంబంధించి సన్న ఊర్లకు ఇటు ప్రభుత్వ రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అందుకు అనుగుణంగానే ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఇదండి మనకు లేటెస్ట్‌గా ఉన్నటువంటి తాజా సమాచారం.